Hello everyone, welcome all of you. Welcome to the lecture of current affairs. Guys, ఈ వీడియోలో మనం C-295 అండ్ ఇండియాస్ ఎయిర్ క్రాఫ్ట్ అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇండియాస్ ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీ. సో దీనికంటే ముందు కొన్ని డేస్ బ్యాక్ డిఫెన్స్ ఇండిజినైజేషన్ అంటే భారతదేశంలో మనమే దాన్ని తయారు చేస్తే మనకి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, దాంట్లో ఏమేం లోపాలు ఉన్నాయో అని చెప్పి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన టాపిక్ని అంతకుముందు వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది కూడా న్యూ టాపికే, కానీ డిఫెన్స్ గురించి వన్ ఆఫ్ ద అదర్ టాపిక్ కూడా అక్కడ ఉంది. మీరు కావాలంటే ఆ వీడియో చూడొచ్చు. సో ఇక్కడ C-295 అండ్ ఇండియాస్ ఎయిర్ క్రాఫ్ట్ ఈ మధ్య అంటే రీసెంట్గా అక్టోబర్ 30లో లాస్ట్ మంత్ ఎండ్ ఆఫ్ ది లాస్ట్ మంత్ అక్టోబర్ 30న నరేంద్ర మోదీ గారు వడోదరలో ఒక ఫౌండేషన్ స్టోన్ లే చేశారు. ఇక్కడ చూడండి, అక్టోబర్ 30 ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ laid the foundation stone for the C-295 transport aircraft manufacturing facility in the Vadodara. సో ఇది ఎవరు చేస్తున్నారంటే ఎయిర్ బస్ డిఫెన్స్ సిస్టమ్. సో మీకు ఇక్కడ చూడొచ్చు, ఇది 2021లో జరిగిన డీల్. 2021లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ అలాగే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, జనరల్గా డిఫెన్స్ అక్విజిషన్ ఏదైనా డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ని మనం తీసుకోవాలంటే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అప్రూవల్ ఇస్తుంది. సో అక్కడ జరిగింది ఏంటంటే దీని ప్రకారం 56 ఎన్ని అంటే 56 C-295 ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి డీల్ జరిగింది. అండ్ గైస్, ఈ వీడియోలో మీరు ఇంతకుముందు డిఫెన్స్కి సంబంధించి లైక్ ఐఎన్ఎస్ విక్రాంత్ కానీ లేకపోతే అరిహంత్ కానీ లేకపోతే చినూక్ కానీ హెలికాప్టర్స్ గురించి ఎన్నో రకాలుగా డిఫెన్స్ వాటి గురించి వినే ఉంటారు. కానీ ఒక ఎక్విప్మెంట్ గురించి విన్నప్పుడు ఒక ఫైటర్ జెట్ కానీ ఒక ఎయిర్ క్రాఫ్ట్ కానీ ఒక సబ్మెరైన్ కానీ దాన్ని చూస్తే మీరు చదవగలుగుతారు, కానీ కొన్నిసార్లు అది మీ ఇమాజినేషన్కి అందకపోవచ్చు. కానీ ఇక్కడ ఈ C-295 ఎయిర్ క్రాఫ్ట్ గురించి చాలా డిఫరెంట్గా మీకు నేను చెప్పబోతున్నాను. అంటే ఈ C-295 అనేది ఇండియాకు ఎంత ముఖ్యమో, దీనివల్ల ఇండియాకు ఎటువంటి అడ్వాంటేజెస్ వస్తున్నాయో, అంటే ఇది విన్న తర్వాత జస్ట్ అన్నీ కూడా మీ మైండ్లో కూర్చుంటాయి. జస్ట్ ఒక 15 to 20 minutes ఈ వీడియో చూడండి. C-295 అలాగే జనరల్గా డిఫెన్స్లో ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ని ఎలా యూజ్ చేస్తారో, అది మనకి ఎలా అడ్వాంటేజెస్ వస్తాయో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఈ C-295 ఎయిర్ క్రాఫ్ట్ గురించి చూస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది C-295 ఎయిర్ క్రాఫ్ట్. సో ఇది దేన్ని రీప్లేస్ చేస్తుందంటే ఇండియాలో ఆవ్రోస్ గ్రూప్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ని దాన్ని రీప్లేస్ చేస్తుంది. ఎందుకంటే ఇది చాలా ఓల్డ్ అయిపోయింది, మోడ్రన్ వార్ఫేర్కి సూటబుల్ అవ్వట్లేదు, అండ్ అలాగే అది ఎక్కువ లోడ్స్ని మోయలేదు. సో అలాగా ఆవ్రోస్ ఎయిర్ క్రాఫ్ట్ ప్లేస్లో C-295 ఎయిర్ క్రాఫ్ట్ వస్తుంది. సో ఈ C-295 ఎయిర్ క్రాఫ్ట్ ఎవరెవరి మధ్యలో డీల్ జరిగిందంటే ఇండియాలో ఉన్న టాటాస్, ఓకే, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్, టాటాస్కి అండ్ అలాగే ఎయిర్ బస్కి మధ్యలో డీల్ జరిగింది. సో ఏం డీల్ జరిగింది? 56 ఎయిర్ క్రాఫ్ట్. ఈ 56 ఎయిర్ క్రాఫ్ట్స్లో కూడా ఫస్ట్ ఒక 16 ఎయిర్ క్రాఫ్ట్స్, 6 రవాణా విమానాలు, ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటాము, 16 రవాణా విమానాలు 16 ఎయిర్ క్రాఫ్ట్స్. సో వీటిని ఎలాంటి కండిషన్లో వస్తాయంటే ఫ్లై అవే కండిషన్, అంటే డైరెక్ట్గా స్పెయిన్లోనే మ్యానుఫ్యాక్చర్ అయిపోయి అక్కడ మ్యానుఫ్యాక్చర్ అయిన ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ఫ్లై అవుతూ డైరెక్ట్గా ఇండియాలో దిగుతుంది. మీకు అంతకుముందు డసాల్ట్ ఏవియేషన్కి సంబంధించి రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి ఇండియాకు వచ్చినాయి అన్నట్టు మీరు విన్నారు. సో అలాగా ఈ 16 ఎయిర్ క్రాఫ్ట్స్ ఫ్లై అవే కండిషన్లో వస్తాయి. ఏ టైంలో వస్తాయి? 2023 నుంచి 2025 ఈ టైం పీరియడ్లో 16 ఎయిర్ క్రాఫ్ట్స్ ఫ్లై అవే కండిషన్లో వస్తాయి. అండ్ అలాగే 40 ఎయిర్ క్రాఫ్ట్స్, సో వీటిని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఓకే, సో ఇవి ఎప్పుడంటే 2026 నుంచి 2031 వరకు, అంటే ఒక ఇయర్కి 8 ఎయిర్ క్రాఫ్ట్స్ చొప్పున బై ద ఎండ్ ఆఫ్ 2031 మన దగ్గర 40 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి. తర్వాత మనమే ప్రొడ్యూస్ చేసుకొని మనం వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా 40 థింగ్స్ని ఇలా ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒక ఎయిర్ క్రాఫ్ట్ని పూర్తి స్థాయిలో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి సంబంధించిన డీలే ఈ C-295 ఎయిర్ క్రాఫ్ట్. అండ్ అలాగే ఇండియాలోనే కాదు, C-295 మెయిన్గా యూరప్లో మాత్రమే మ్యానుఫ్యాక్చర్ అయ్యేది. యూరప్ బయట మ్యానుఫ్యాక్చర్ అయిన మొట్టమొదటి ఈ C-295 ఎయిర్ క్రాఫ్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ C-295 ఎయిర్ క్రాఫ్ట్ని మనం ఏమంటామంటే మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్ అని కూడా పిలవచ్చు. మనం ఏమని పిలవచ్చు దీన్ని? మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్. అంటే పేరులోనే ఉంది చూడండి, అది
కేవలం ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే కాదు, చాలా చాలా డిఫరెంట్ రోల్స్ని అది ప్లే చేస్తుంది. సో కింద ఉన్న యావ్రోస్ గ్రూప్కి సంబంధించిన ఎయిర్క్రాఫ్ట్, ఇదేమో C-295 ఎయిర్క్రాఫ్ట్. ఇది మన ఇండియాలో మనం ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? సో ఈ C-295 ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించిన మల్టీ రోల్ అని చెప్పాను కదా, అది టాక్టిక్స్ ఏంటి, అది ఏం చేస్తుంది అనేది చూద్దాం. సో నెక్స్ట్ ఇదండి టాపిక్. సో ఫస్ట్ పాయింట్, ఈ C-295 యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి ఒక ర్యాంప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యూ కెన్ సీ ద ర్యాంప్ ఓవర్ హియర్. సో చూడండి, ఇక్కడ ఒక ర్యాంప్ అండ్ అలాగే ఇక్కడ ఇన్ ద ఆల్ ద 3 ఇమేజెస్, ఈవెన్ కార్, అంబులెన్స్ ఇలాంటివి కూడా డైరెక్ట్గా ఎయిర్ క్రాఫ్ట్లోకి వెళ్తాయి. మీరు చాలా మూవీస్లో మిలిటరీకి సంబంధించిన మూవీస్ చూసినా అందులో సోల్జర్స్ డైరెక్ట్గా ఇందులో నుంచి కిందకి వెళ్ళడం, అలాగే బయట నుంచి లోపలికి రావడం, ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి. జనరల్గా సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే పౌర విమానాలను చూస్తే దానికి ఒక నారో ఒక స్టెప్స్ లాంటివి ఉంటాయి. ఇందులోంచి ఒక్కొక్కరు ఎక్కుతూ ఉంటారు. దానికి ఎక్కడానికి ఒక 20 to 30 minutes, దిగడానికి ఒక ½ an hour పడుతుంది మొత్తం ప్యాసింజర్స్. కానీ యుద్ధం చేసే టైంలో డిఫెన్స్కి సంబంధించి కొన్ని ఎమర్జెన్సీ, ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ఇలాగ మెల్లిగా ముందు వెనక చూస్తూ మెల్లగా దిగే ఛాన్స్ ఉంటుంది. సో వెంటనే దిగాలి, వెంటనే ఎక్కాలి. అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందంటే, మనకు హైదరాబాద్లో రన్నింగ్ బస్సులో నుంచే దిగుతూ ఉంటాం, రన్నింగ్ బస్సులో నుంచే ఎక్కుతూ ఉంటాం. ఇక్కడ కూడా ఆ ఫ్లైట్ మూవ్ అవుతూనే ఉంటుంది, అందులోంచి సోల్జర్స్ దిగుతూనే ఉంటారు. ఫ్లైట్ మూవ్ అవుతూనే ఉంటాయి, అందులోంచి సోల్జర్స్ అంటే దాంట్లోంచి లోపలికి వెళ్తూనే ఉంటారు. ఈవెన్ లోపటి నుంచి ఎనిమీస్కి టార్గెట్ కూడా చేయొచ్చు కొన్ని కండిషన్స్లో. సో ఈ ర్యాంప్ అనేది మేజర్ థింగ్. సో ఒకేసారి ఎక్కువ మంది వస్తారు, ఒకేసారి ఎక్కువ మంది దిగడానికి ఛాన్స్ ఉంది. ఈ ర్యాంప్ వల్ల ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ కూడా ఉంది. అదేంటంటే పారాషూట్స్. ఎప్పుడైనా కూడా మనం ఎనిమీస్ని టార్గెట్ చేయాలంటే, ఏదైనా ఒక ఎనిమీ లొకేషన్కి వెళ్ళాలంటే, అంటే ఈ ఫ్లైట్ కిందకు దిగదు, ఫ్లైట్ అక్కడే ఉంటుంది. ఆ ఫ్లైట్లో నుంచి సోల్జర్స్ అందరూ ఇక్కడ చూడండి, సోల్జర్స్ కిందకు దిగుతూ ఉన్నారు. సో అందులో నుంచి డైరెక్ట్గా పారాషూట్స్ వేసుకొని కరెక్ట్ ప్లేస్కి దిగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం ఈ ర్యాంప్ అనేది చాలా చాలా బెనిఫిట్ అవుతూ ఉంటుంది. ఈ ర్యాంప్ వల్ల ఇంకొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, కానీ దాని గురించి డిస్కస్ చేసే ముందు దీని యొక్క టెక్నాలజీ గురించి చూద్దాం. సో C-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఈజ్ ఏ న్యూ జనరేషన్ టర్బో ప్రాప్ ఎయిర్ లిఫ్టర్. ఓకే, చూడండి ఇక్కడ టర్బో ప్రాప్ ఎయిర్ లిఫ్టర్ అని చెప్పి చూస్తున్నాం, టర్బో ప్రాప్ ఎయిర్ లిఫ్టర్. సో చూడండి, ఇక్కడ ఈ ఎయిర్ ఫ్లైట్స్కి ఉండే దీన్ని మనం ఏమంటామంటే టర్బో జెట్ అంటాం. సో దీన్ని టర్బో జెట్ అంటాం. సో టర్బో జెట్ ఎయిర్ లిఫ్ట్సర్ అంటాం. సో ఇక్కడ మీరు చూడండి, ఫ్యాన్స్, ఓపెన్ ఫ్యాన్స్ ఉన్నాయి, అంటే దీన్నే టర్బో ప్రాప్ ఎయిర్ లిఫ్టర్ అంటాం. అంటే మన హెలికాప్టర్స్కి ఎలాగైతే ఓపెన్గా ఫ్యాన్ ఉంటుందో ఇక్కడ కూడా ఓపెన్గా ఫ్యాన్ ఉంటుంది. సో ఈ టెక్నాలజీ వల్ల C-295కి ఒక మెయిన్ సిగ్నిఫికెన్స్ వచ్చింది. సో ఓకేనా. సో ఈ టర్బోజెట్ ఇంజన్స్ ఉంటే చాలా హైట్ వెళ్ళగలుగుతాం. ఈ టర్బోజెట్ ఎయిర్ లిఫ్టర్స్కి మెయిన్ థింగ్ ఏంటంటే స్పీడ్గా వెళ్తాయి అండ్ చాలా హైట్లో ట్రావెల్ చేస్తాయి. కానీ ఈ టర్బో ప్రాప్ ఎయిర్ లిఫ్టర్కి ఉన్న మెయిన్ థింగ్ ఏంటంటే ఇది లో హైట్, ఇది చాలా చాలా తక్కువ హైట్లో ట్రావెల్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎలా ట్రావెల్ చేస్తుంది? లో హైట్లో వెళ్తుంది అండ్ అలాగే లో స్పీడ్తో, దాదాపుగా మ్యాక్సిమం అప్ టు 500 km/h. అంటే అఫ్ కోర్స్ అది కూడా ఏం తక్కువేం కాదు, బట్ కంపేర్డ్ టు ద కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ వాటితో కంపేర్ చేస్తే కొంచెం స్లోగానే వెళ్తాయి. సో లో స్పీడ్తో వెళ్తాయి, లో హైట్తో వెళ్తాయి. ఇప్పుడు ఈ లో స్పీడ్ లో హైట్తో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి? ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతే అందులో నుంచి సోల్జర్స్ కిందకు ల్యాండ్ అవ్వడానికి కరెక్ట్ అక్యూరేట్ ప్లేస్లో వీళ్ళు ల్యాండ్ అవుతారా లేదా అని చెప్పి మనకు గ్యారంటీగా లేదు. ఇంకో ప్లేస్లో ల్యాండ్ అవ్వచ్చు. ఇంకొకటి, చాలా హైట్ నుంచి వీళ్ళ కిందకు దూకేటప్పుడు సేమ్ అప్పుడు కూడా గ్రావిటేషన్ లేకపోతే ఇబ్బందులు, నంబర్ ఆఫ్ థింగ్స్ వస్తాయి. కానీ ఇవి తక్కువ హైట్లో వెళ్తాయి, తక్కువ స్పీడ్లో వెళ్తాయి. సో కాబట్టి సోల్జర్స్ అందరూ కూడా అక్యురేట్ ప్లేసెస్లో వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి, మన ఎనిమీస్ యొక్క రాడార్కి కూడా చిక్కకుండా వెళ్ళడానికి మోర్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఈ ర్యాంప్ యొక్క మెయిన్ ఈ టర్బో ప్రాప్ ఎయిర్ లిఫ్టర్ యొక్క మెయిన్ స్పెషాలిటీ. ఒకటి ర్యాంప్ అడ్వాంటేజ్, ఇంకొకటి టర్బో ప్రాప్ ఎయిర్ లిఫ్టర్. సో దానివల్ల కింద హైట్ నుంచి వెళ్తుంది అండ్ అలాగే తక్కువ స్పీడ్తో వెళ్తుంది. ఓకేనా. నెక్స్ట్ దీని గురించి చూస్తే మనకి ఇంతకుముందు యావ్రోస్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పి చూసాం, అంటే దాని ప్లేస్లోనే C-295 రీప్లేస్ చేయబోతుందని. ఇప్పుడు ఈ C-295 అంటే ఇప్పుడు చూడండి, ఇది తీసుకొచ్చిందే పర్టికులర్గా ఏంటంటే ఎమర్జెన్సీ, ఏదైనా అత్యవసర స్థితులు ఏర్పడితే, ఎక్కడైనా ఫ్లడ్స్ వచ్చినా కానీ, ఎక్కడైనా ఫైర్ బ్రోకౌట్ అయినా కానీ, ఇలాంటి వాటి నుంచి. సో దానికోసం సరైన ఎయిర్ స్ట్రిప్స్, అంటే ఎక్కడైతే మనకి ఇప్పుడు ఎయిర్ స్ట్రిప్స్ అంటే
మనం ఎయిర్‌పోర్ట్స్‌లో రన్‌వే ఉంటుందంట కదా! సో, దాన్ని మనం ఏమంటామంటే ఎయిర్ స్ట్రిప్స్ అంటాం. ఇప్పుడు ఈ యావరేజ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో అదికి అప్పటికప్పుడే తీసుకొచ్చిన ఎయిర్ స్ట్రిప్స్ గాని, దానికి చాలా లాంగ్ లెంత్ కావాలి. కానీ ఈ C-295 ఎయిర్‌క్రాఫ్ట్స్‌కి జస్ట్ 700 మీటర్స్ ఉంటే సరిపోతుంది. 700 మీటర్స్ ఎయిర్ స్ట్రిప్ ఉంటే సరిపోతుంది. ఒక్కొక్కసారి ఎగ్జాక్ట్‌గా ఇలాంటి స్ట్రాటజికల్‌గా కన్‌స్ట్రక్ట్ చేసిన ఎయిర్ స్ట్రిప్ కాకపోయినా నార్మల్ ల్యాండ్ పైన, ఇక్కడ మీరు చూడొచ్చు నార్మల్ ల్యాండ్ పైన కూడా ఈ ఫ్లైట్ అనేది లాంచ్ అయింది. సో, అలాగా C-295 జస్ట్ ఒక ఫ్లాట్ ల్యాండ్ ఉంటే అది పొలాలలోనైనా, ఏ ప్లేస్‌లోనైనా ఇది ల్యాండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ మధ్య ఇండియన్ గవర్నమెంట్ కూడా దాదాపుగా ఇండియాలోని దాదాపుగా 28 ప్లేసెస్‌లో హైవేస్ పైన ఈ ఎయిర్‌క్రాఫ్ట్స్ ల్యాండ్ అవ్వడానికి ఒక ప్లాన్ తీసుకొచ్చింది. అంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్. ఆఫ్‌కోర్స్ పెద్ద పెద్ద ఫ్లైట్స్ అక్కడ, పెద్ద పెద్ద ఎయిర్‌క్రాఫ్ట్స్ అక్కడ ల్యాండ్ అవ్వవు. కానీ మీడియం సైజ్ ఎయిర్‌క్రాఫ్ట్స్ అనేవి ల్యాండ్ అవుతాయి. సో, అలాగా ఈ C-295 నేషనల్ హైవేస్ పైన కూడా ల్యాండ్ అవ్వడానికి ఈజీగా ల్యాండ్ అవుతాయి. అంటే అది టేక్ ఆఫ్ అవ్వడానికి, ల్యాండ్ అవ్వడానికి పెద్దగా స్పేస్ అవసరం లేదు. ఈవెన్ అసలు ఎయిర్ స్ట్రిప్ లేకపోయినా జస్ట్ ఒక ఫ్లాట్ ల్యాండ్ ఉంటే సరిపోతుంది. అక్కడ వీళ్ళు లాంచ్ అయిపోతారు. ఓకేనా? సో, దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు. ఇదొక ఎయిర్ స్ట్రిప్. అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇండియాలో ఉన్న 28 ప్లేసెస్‌లో ఎయిర్ స్ట్రిప్స్‌ని చేశారన్నట్టు. ఇది అలాంటి ఒక ఎయిర్ స్ట్రిప్పే. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, ఈ స్పేస్ ఏదైతే ఉంటుందో, అంటే ఈ స్పేస్ మొత్తం కూడా. సో, దీనికి మొత్తం ఎయిర్‌క్రాఫ్ట్ ల్యాండ్ అవ్వడానికి రిజర్వ్ చేస్తారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. సో, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళందరూ ఇలా బైపాస్ అయిపోయి ఈ రూట్‌లో వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? సో, నెక్స్ట్ ఈ ప్లేస్ అంతా కూడా, సో, దిస్ కంప్లీట్ ప్లేస్ ఇదంతా కూడా ఏమవుతుందంటే ఎయిర్‌క్రాఫ్ట్‌కి రిజర్వ్ చేస్తారు. మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ పక్కన ఇంకో నారో లేన్ ఉంది. ఓకే. మీకు ఇక్కడ పక్కన ఇంకో నారో లేన్ ఉంటుంది. ఇక్కడ నుంచి ట్రావెల్ చేసి ఇలా వచ్చి ఇలా బైపాస్ అయిపోయి దే కెన్ డైరెక్ట్‌లీ గో ఇన్ దిస్ వే. సో, ఈ మధ్యలో స్పేస్ అంతా కూడా ఎవరికి రిజర్వ్ చేస్తారంటే ఈ ఎయిర్‌క్రాఫ్ట్స్‌కి రిజర్వ్ చేస్తారు. సో, అప్పుడు ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కి కానీ, ఎమర్జెన్సీ టేక్ ఆఫ్‌కి కానీ చాలా హెల్ప్ అవుతాయి. సో, ఈ C-295 ఎయిర్‌క్రాఫ్ట్స్‌కి సో, చాలా వరకు 700 మీటర్స్ ఉన్న రన్‌వే అయినా సరిపోతుంది. అప్పటికప్పుడు తయారు చేసిన ఎయిర్ స్ట్రిప్ అయినా కూడా సరిపోతుంది. అంటే ఎయిర్‌క్రాఫ్ట్స్ దిగడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ఎయిర్‌క్రాఫ్ట్స్ వెళ్ళడానికి మన చేతుల్లో లేదు అన్నట్టు కాకుండా ఎలాంటి టెర్రన్‌లోనైనా అది ల్యాండ్ అవుతుంది, టేక్ ఆఫ్ కూడా అవుతుంది. సో, ఇది దానికి సంబంధించిన మెయిన్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మనము ఏదైనా ఒక ప్లేస్‌కెళ్తాం. సో, ఒక లాంగ్ టూర్‌కి వెళ్తున్నాం అనుకోండి, అవసరమైనంత వరకు పెట్రోల్ తీసుకొని వెళ్తాం. అది అయిపోయే ముందే దగ్గర ఏవైతే పెట్రోల్ పంప్స్ ఉన్నాయో ముందుగానే మనం ఫిల్ చేయించుకుంటాం. ఇంకొంచెం ముందు జాగ్రత్తగా ఉంటే క్యాన్స్‌లో పెట్రోల్ గాని, డీజిల్ గాని వేసుకొని వెళ్తుంటాం. కానీ ఇప్పుడు ఏదైనా కంట్రీతోని వార్ జరిగినా కానీ, ఏదైనా కంట్రీకి అంటే ఏదైనా రెస్క్యూ ఆపరేషన్‌కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్లై అవుతున్నప్పుడు సడెన్‌గా ఇంజిన్ అయిపోయిందనుకోండి, మనం మళ్ళీ కిందకు దిగి ఆ ఇంజిన్‌ని అంటే ఈ ఫ్యూయల్‌ని కంప్లీట్‌గా ఫిల్ చేసుకొని వెళ్ళేటప్పుడు యుద్ధంలో ఎయిర్‌క్రాఫ్ట్‌కి ప్రాబ్లమ్స్ అవ్వడానికి ఛాన్స్. ఒకవేళ ఏదైనా ఒక కంట్రీతో వార్ చేస్తే ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్లై అయ్యేటప్పుడు ఫ్యూయల్ అయిపోతే కిందకు దిగి ఫ్యూయల్ ఫిల్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళేసరికి ఎవరో దీనిపైన అటాక్ చేస్తారు. అలా కాకుండా దీనికి ఏం కెపాసిటీ ఉంటుందంటే రీఫ్యూయలింగ్ కిట్ ఉంటుంది. రిమూవబుల్ రీఫ్యూయలింగ్ కిట్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వేరే దాని నుంచి ఫ్యూయల్ అనేది రీఫిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో, దానికి కూడా ఏమైనా టెక్నాలజీ అవసరమా సార్ అంటే, ఒక బైక్‌లో నుంచి ఇంకొక బైక్‌కి ఒక 1 లీటర్ పెట్రోల్ తీసుకోవాలంటే ఒక పైప్ పెట్టి అందులోంచి మౌత్ ద్వారా కొంచెం పీల్చి ఆ పెట్రోల్‌ని ఫిల్ చేస్తాం. ఇంకో దాంట్లో ఫిల్ చేస్తాం. అంటే ఒక బైక్ నుంచి 1 లీటర్ పెట్రోల్ తీసుకోవాలంటేనే మనకి ఇంత టైం పడుతుంది. ఇంత ఎక్విప్‌మెంట్స్ కావాలి. అలాంటి ఒక ఫ్లైట్‌లో ఈ ఫ్యూయల్‌ని ఫిల్ చేయాలంటే కెపాసిటీ కావాలి. అండ్ అలా ఫిల్ చేయడానికి దీనికి ఒక కెపాసిటీ కూడా ఉండాలి. దానికి ఒక ఫీచర్ కూడా ఉండాలి. అలాగే దీనికి ఏముందంటే రీఫిల్లింగ్ కెపాసిటీ, రీఫ్యూయలింగ్ కెపాసిటీ. C-295 కెన్ బి ఈజీలీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఎయిర్ ట్యాంకర్. ఓకేనా? మీకు ఇక్కడ చూడండి, ఇందులో రీఫ్యూయల్ చేస్తున్నారు, ఇక్కడ కూడా రీఫ్యూయల్ చేస్తున్నారు. ఇంకొక పాయింట్ ఏంటంటే C-295లోనే ఈ ఫ్యూయల్ మొత్తం కూడా ఒక ట్యాంక్‌లో ఫ్యూయల్‌ని ఫిల్ చేసుకొని ఆ ట్యాంక్‌లో నుంచి ఇంకొక C-295 ఎయిర్‌క్రాఫ్ట్‌కి కూడా మనం ఫ్యూయల్‌ని సప్లై చేయొచ్చు. ఎందుకంటే C-295 అనేది దేనికి హెల్ప్ అవుతుంది? అది ఒక ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి రవాణా చేయడానికి. అండ్ అలాగే దాన్ని లాజిస్టిక్స్ పర్పస్ కూడా మనం యూజ్ చేయొచ్చు. లాజిస్టిక్స్ పర్పస్ అంటే ఏంటి? సో, ఈ పెట్రోల్ గాని అంటే దానికి ఆ ఫ్లైట్‌కి సంబంధించిన ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో, సో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటాం కదా! సో అలాగా
దీనికి అవసరమైన ఫ్యూల్ని క్యారీ చేయడానికి ఇదే ఒక ఎలా ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఎయిర్ ట్యాంకర్. అంటే గాల్లోనే ఒక ట్యాంకర్ని పెట్టి అందులోంచి ఫ్యూల్ని ఇంకొక ఫ్లైట్లోకి పంపించి ఆ ఫ్లైట్లో ఫ్యూల్ని ఫిల్ చేసి ఆ ఫ్లైట్కి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేయొచ్చు. అలాగే ఒక C-295 ఎయిర్ క్రాఫ్ట్కి ఇంకొక C-295 ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఫ్యూయల్ని కూడా ఇచ్చే కెపాసిటీ ఉంది. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజెస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ఫైల్ రీఫ్యూలింగ్కి. నెక్స్ట్ దీనికి ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అవాక్స్ అంటాం. దెర్ ఇస్ ఎ టెక్నాలజీ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అవాక్స్. సో మీరు దీని గురించి వినే ఉంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అంటాం. ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, దాన్నే అవాక్స్ సిస్టమ్ అని కూడా పిలుస్తాం. జనరల్గా రాడార్స్ ఉంటాయి. జనరల్గా మనకేమవుతాయి, రాడార్స్ ఉంటాయి. ఈ రాడార్స్ అంతా కూడా అంటే ఒక ప్లేస్లో ఉంటాయి, చుట్టుపక్కల ఉన్న దానివన్నీ కూడా మానిటర్ చేస్తూ ఉంటుంది. ఒక ప్లేస్లో రాడార్ ఉంటే ఆ ప్లేస్ నుంచి ఒక 200 కానీ 300 కిలోమీటర్స్ వరకు కెపాసిటీని బట్టి మనం సర్వేలెన్స్, మానిటర్ ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్కడున్నాయో చెప్పొచ్చు. కానీ ఈ C-295 ఎయిర్ క్రాఫ్ట్కి ఏమైపోతుందంటే దీనికే రాడార్ని ప్లేస్ చేసే కెపాసిటీ ఉంది, టెక్నాలజీ ఉంది. సో ఇలా దీనికి ఒక రాడార్ని పెట్టి అది కదులుతూ ఉంటుంది. దాని చుట్టుపక్కల ఉన్న డయామీటర్ అంటే 360 డిగ్రీస్లో మొత్తం సర్వేలెన్స్ చేసి ఎక్కడ ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఈ రాడార్ సిస్టమ్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే ఈ రాడార్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మళ్ళీ ఎన్క్రిప్ట్ చేయడానికి ఈ C-295 ఎయిర్ క్రాఫ్ట్లోనే మనం ఒక కంట్రోల్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్లోనే ఒక కంట్రోల్ సిస్టమ్ పెట్టి పైన ఉన్న రాడార్లో నుంచి మొత్తం కూడా వీళ్ళు ఎన్క్రిప్ట్ చేస్తూ ఉన్నారు. సో C-295 క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏ కంప్లీట్ కంట్రోల్ రూమ్ టు మానిటర్ అండ్ అనలైజ్ ద గ్రౌండ్ కండిషన్స్. నెక్స్ట్ ఈ C-295 ఎయిర్ క్రాఫ్ట్ దేనికి హెల్ప్ అవుతుందంటే ఏదైనా ఒక ప్లేస్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటే అలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఇలా మనకు స్ట్రెచర్స్ ఉంటాయి కదా, స్ట్రెచర్స్ని క్యారీ చేయడం కానీ, సో ఆక్సిమీటర్స్ని కానీ, లేకపోతే బీపీ, లేకపోతే మనకు సంబంధించిన ఆక్సిజన్కి సప్లై థింగ్స్ కానీ వీటన్నిటిని కూడా తీసుకెళ్ళొచ్చు. అందుకోసం ఏం చెప్తుంది, C-295 కెన్ ఫిట్ అప్ టు 24 స్ట్రెచర్స్ ప్లస్ 7 మెడికల్ అటెండెంట్స్ అండ్ ఈవెన్ ఇంటెన్సివ్ కేర్ కాన్ఫిగరేషన్స్ ఆర్ పాసిబుల్. ఇక్కడ ఏమవుతున్నాయంటే ఆ C-295 ఎయిర్ క్రాఫ్ట్స్లో ఆ చైర్స్ అన్ని కూడా రిమూవ్ చేస్తే ఏదైతే ఎంటీ స్పేస్ ఉంటుందో దాన్ని మనం ఇండైరెక్ట్గా ఒక మినీ హాస్పిటల్ లాగానే కన్వర్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, సో మోర్ నంబర్ ఆఫ్ మిలిటరీ పీపుల్ వెళ్ళడానికి ఇలా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఇది మాత్రమే కాకుండా ఇవాక్యుయేషన్ అంటే ఇప్పుడు ఇరాన్లో కానీ, లిబియాలో కానీ, లెబనాన్లో కానీ, జార్డన్లో కానీ, రీసెంట్గా ఉక్రెయిన్లో కానీ ఎంతోమంది భారతీయుల్ని వివిధ మిషన్స్ ద్వారా ఇండియాకి తీసుకురావడం జరిగింది. సో అలాగా రెస్క్యూ ఆపరేషన్కి ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే యాజ్ ఎ రెస్క్యూ అండ్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్, చూడండి ఇంతకుముందే ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ అని చెప్పి చూస్తాం. సో ఇది రెస్క్యూ పర్పస్ కూడా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ వరకు చూస్తాం, ఇది నార్మల్గా. కానీ డిఫెన్స్ సిస్టంలో ఆర్మీకి ఇంకోలాగా కూడా ఇది హెల్ప్ అవుతుంది. అంటే చూడండి, ఇక్కడ గన్స్ ప్లేస్ చేసింది. సో గన్ షాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అని కూడా పిలవచ్చు. గన్స్ని ప్లేస్ చేస్తుంది. టాక్టికల్ ఎయిర్ క్రాఫ్ట్ అని కూడా చెప్పవచ్చు. చూడండి, 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి స్ట్రాటజిక్ అంటే లాంగ్ డిస్టెన్స్ని ఎయిమ్ చేసి లాంగ్ డిస్టెన్స్లో అటాక్ చేయాలంటే స్ట్రాటజిక్ అంటాం. షార్ట్ డిస్టెన్స్లో అటాక్ చేయాలంటే మనం ఏమంటామంటే టాక్టికల్ బాంబర్స్ అంటాం. అంటే చిన్న ప్లేస్ నుంచి బాంబ్స్ని కానీ లేకపోతే బుల్లెట్స్ని కానీ మనం యూజ్ చేస్తే టాక్టికల్ బాంబర్స్. సో అలాగా ఈ C-295 అనేది ఈ టాక్టికల్ బాంబర్స్ని ప్లేస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇది మాత్రమే కాకుండా టొర్పెడోస్, ఇప్పుడు చూడండి సబ్మెరైన్స్ని షూట్ చేయడానికి ఇక్కడ నుంచి షూట్ చేస్తుంది చూడండి. అలాగే ఏ టెరైన్లోనైనా కూడా ఇది ట్రావెల్ చేస్తుంది. సో అలాగా ఇది ఒక వెపన్స్ని క్యారీ చేసి ఇంకొకరిని అటాక్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది C-295. ఇది మాత్రమే కాకుండా చూడండి ఇక్కడ వాటర్ బాంబర్స్ అంటాం. చూడండి ఇక్కడ వాటర్ బాంబర్స్. ఎందుకు ఈ వాటర్ బాంబర్స్? ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక ప్లేస్లో ఒక 4-5 కిలోమీటర్లంత వరకు ఒక ఫైర్ వ్యాపించింది అనుకోండి. దాని చుట్టూ ఫైర్ ఇంజన్స్ వస్తాయి, చుట్టూ మొత్తం వాటర్ని స్ప్రే చేస్తాయి, ఫైర్ని కంట్రోల్ చేయొచ్చు. కానీ కొన్ని 100,000 కిలోమీటర్లంతా కూడా ఫైర్ వ్యాపించింది అనుకోండి, కింద నుంచి ఎంత ఫైర్ వేసినా కూడా మధ్యలోకి వెళ్ళలేం. ఖచ్చితంగా గాల్లో నుంచే ఎయిర్ అనేది, వాటర్ అనేది అక్కడ స్ప్రే చేయాల్సి ఉంటుంది. సో అలాంటి టైంలో ఇప్పుడు రీసెంట్గా 2018లో ఆస్ట్రేలియాలో కొన్ని 100,000 ఎకరాలు ఈ మంటలకు మొత్తం పూర్తిగా దగ్ధం అవ్వడం జరిగింది. అలాంటి ప్లేస్లో వాటర్ బాంబర్స్ని ఇష్యూ చేయగలుగుతుంది.
ఏంటి C-295 ఎయిర్ క్రాఫ్ట్. దీనితో పాటు ఇప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు వాటర్ ప్లేస్లో కెమికల్ని కూడా యూజ్ చేస్తారు. సో ఆ కెమికల్ని యూజ్ చేసి అక్కడున్న ఫైర్స్ని మొత్తం కూడా కంట్రోల్ చేస్తారు. సో అలాగ వాటర్ బాంబర్స్గా కెమికల్స్ని కూడా స్ప్రే చేసి దాన్ని కంట్రోల్ చేస్తుంది. సో నావల్గా కూడా ఇది హెల్ప్ అవుతుంది. కోస్ట్ గార్డ్స్లో పైనుంచి సర్వేలెన్స్ చేస్తారు, ఎవరు ఇండియాలోకి వస్తున్నారు అంటే అజ్మల్ కసబ్ వీళ్ళంతా కూడా ఇండియాలోకి ఒక చిన్న షిప్లో నుంచి వచ్చారు. అలాగా గస్తీ కాయడానికి కోస్టల్ గార్డ్కి కూడా ఇది హెల్ప్ అవుతుంది, నావల్ వర్షన్. సో డిఫికల్ట్ టెరెన్ మనం చూస్తే కొన్ని సందర్భాల్లో చాలా వరకు ఆర్మీ పీపుల్ సో కొన్ని డిఫికల్ట్ టెరెన్కి ట్రావెల్ చేయలేక వాటి వల్ల చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో కానీ ఇది బ్రెజిలియన్ జంగిల్స్లో, కొలంబియన్ మౌంటైన్స్లో, సో అలాగే అల్జీరియాలో, సో చాలా ప్లేసెస్లో డిఫికల్ట్ టెరైన్లో C-295 అనేది ట్రావెల్ చేసింది. సో ఇన్ని ఫీచర్స్ ఉన్న ఈ C-295 ఇండియాకు బెనిఫిట్ అవుతుందా కాదా చెప్పండి. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ C-295. అందుకోసం ఈ C-295 ఎయిర్ క్రాఫ్ట్స్ కోసం ఇండియా చాలా ఆతృతతో వెయిట్ చేస్తుంది, చాలా క్యూరియస్గా ఉంది. ఇది డొమెస్టిక్ ఇండస్ట్రీని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. ఎలా ముందుకు తీసుకెళ్తుంది చూడండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ఎయిర్ క్రాఫ్ట్ చూస్తున్నాం. అంటే ఎయిర్ క్రాఫ్ట్కి పెయింట్ వేయడం కానీ ఒక్కొక్క వింగ్ని డిఫరెంట్ ప్రొడక్షన్ యూనిట్స్ ఉంటాయి. వీటన్నిటిని ప్రొడక్ట్ చేయడంలో అంటే వీటన్నిటిని ప్రొడ్యూస్ చేయడంలో ఇండైరెక్ట్గా ఒక ప్రొడక్షన్ యూనిటే తయారైపోతుంది. మనకి ఇక్కడ ఏమవుతుంది, ఒక ప్రొడక్షన్ యూనిటే తయారవుతుంది. అంటే ఇండైరెక్ట్గా ఒక ప్రొడక్షన్ ఎకోసిస్టమ్నే తయారు చేస్తాం. ఇలాగా ఒక ప్రొడక్షన్ ఎకోసిస్టమ్ని తయారు చేస్తే దీనివల్ల ఇండియాలో దాదాపుగా 15,000 హైలీ స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ అలాగే 10,000 ఇండైరెక్ట్గా స్కిల్డ్ జాబ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతున్నాయి. సో అందుకోసం ఇది చాలా ఇంపార్టెంట్. దీనితో పాటు చూడండి, ఇది ఎవరికి ఇవ్వడం జరిగిందంటే టాటాస్కి ఇవ్వడం జరిగింది. ఒక 2031 వరకు మన దగ్గర 40 ఎయిర్ క్రాఫ్ట్స్ వస్తాయి. ఏసీ అని రాస్తున్నాను, 40 ఎయిర్ క్రాఫ్ట్స్. ఈ 40 ఎయిర్ క్రాఫ్ట్స్కి దాదాపుగా అంటే టోటల్గా 56కి మనకు మొత్తం అయింది 20,000 crores రూపీసే. ఇప్పుడు ఇదే 20,000 crore రూపీస్ తోటి మన టాటా వాళ్ళు 150 ఎయిర్ క్రాఫ్ట్స్ని తయారు చేస్తారు. అవునా కదా. సో రివర్స్ ఇంజనీరింగ్ అని చెప్పేసి, అఫ్ కోర్స్ రివర్స్ ఇంజనీరింగ్ వేరే టర్మ్ అనుకోండి, కానీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటే ఈ ఎయిర్ బస్ నుంచి C-295ని తయారు చేసే టెక్నాలజీ టాటాస్కి వచ్చిన తర్వాత దాన్ని ఇంకా తక్కువ రేటుకి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఛాన్స్ ఉంది. రీసెంట్గా కొన్ని రోజుల క్రితం మోదీ గారు చెప్పారు, ఒక హాలీవుడ్ మూవీలో ఆ మూవీ తయారు చేసే బడ్జెట్ తోటి మనము ఒక రాకెట్నే తయారు చేస్తున్నామని చెప్పేసి. అది ఏ రాకెట్ ఒకసారి కమెంట్ చేయండి. సో అంటే అది ఏ మిషన్కి సంబంధించో, ఓకే. సో ఒక ప్లానెట్కి సంబంధించిన మిషన్ అది, అఫ్ కోర్స్. సో అంటే 40 ఎయిర్ క్రాఫ్ట్ వచ్చిన కాస్ట్ తోటి మనం ఎన్ని తయారు చేస్తాం, 150 ఎయిర్ క్రాఫ్ట్స్. ఇది జస్ట్ ఒక ఎస్టిమేషన్ మాత్రమే. అంటే అదే రేటుకి మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ని తయారు చేస్తాం. ఇప్పుడు అన్ని కంట్రీలు కాస్ట్లీ ఎయిర్ క్రాఫ్ట్స్ని పర్చేస్ చేయలేకపోవచ్చు. సో ఇటువంటి ఇంత మంచి ఫీచర్స్ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ని చాలా వరకు పువర్ కంట్రీస్ పొందలేకపోవచ్చు. సో అప్పుడు ఇండియా తక్కువ రేటుకి తయారు చేసిన ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ని మనము వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. వేరే కంట్రీకి ఏం చేయొచ్చు, ఎక్స్పోర్ట్. అంటే ఇప్పటి వరకు మేక్ ఇన్ ఇండియా మాత్రమే చూసాము, ఇప్పటి నుంచి మేక్ ఫర్ ద గ్లోబ్. ఇది నరేంద్ర మోదీ గారు వడోదరలో ఇచ్చిన స్పీచ్ ఇది. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ జీ హ్యాస్ గివెన్ దిస్ స్టేట్మెంట్. ఏమని ఇచ్చారు, ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ టిల్ నౌ వీ హ్యావ్ స్ట్రైవెన్ ఫర్ మేక్ ఇన్ ఇండియా, బట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ మేక్ ఫర్ ద గ్లోబ్. అంటే ఈవెన్ మనకు బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్ గురించి వింటాం, అది మనం దాని ఫిలిప్పీన్స్కి ఎక్స్పోర్ట్ చేసాం. సేమ్ అలాగే మనం తయారు చేసిన ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ని వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తే గ్లోబ్ కోసం ఇండియా తయారు చేసినట్టు ఉంటుంది. సో దీన్నే మేక్ ఫర్ గ్లోబల్ అంటాం. ఇలా తయారు చేసిన తర్వాత ఇంజనీర్స్, సెమీ ఇంజనీర్స్, ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఆ ఈకోసిస్టమ్ మొత్తం కూడా ఇండియాలో డెవలప్ అవుతుంది. ఇది సివిల్ ఏవియేషన్ సెక్టార్లో అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ఒక బూస్ట్ లాగా ఉంటుంది. ఓకేనా. సో దీస్ ఆర్ ద థింగ్స్ గైస్, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన ఇంపార్టెంట్ పాయింట్స్. సో చూడండి, 56 aircraft contracted, 16 will come in flyaway condition from Spain between 2023 to 2025. Remaining 40 will be manufactured in India from 2026 to 2031 at the rate of 8 aircrafts per year. C-295 is also a potential replacement of AN-332 aircraft. ఇది రష్యా నుంచి తీసుకున్నాం. ఒకటి యావ్రోజ్ ఎయిర్ క్రాఫ్ట్, ఇంకొకటి AN-332 ఎయిర్ క్రాఫ్ట్ అని కూడా పిలుస్తాం. దీని వర్క్ హార్స్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని కూడా పిలుస్తాం, AN-32.
మీకు ఇక్కడ చూడండి, బెనిఫిట్స్ ఆఫ్ ద డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్, ఇంక్రీజ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ఇట్ కంపోనెంట్స్. ఓకే, సో అలాగే బూస్ట్ టు ద ఎంఎస్ఎంఈ సెక్టర్, క్రిటికల్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీస్ మనకు అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండియన్ ఫుట్ ప్రింట్స్, ఇండియన్ కంపెనీస్ ఇన్ ద గ్లోబల్ సప్లై చైన్స్, మేజర్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్. ఓకే, సో ప్రపంచానికే మనం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, అలాగే ఇండియాలో మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ కెపాసిటీ పెరుగుతుంది. వేరే కంట్రీకి సంబంధించిన ఇవి ఇండియాలోకి వస్తే దానికి సంబంధించిన మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పైలట్స్ అండ్ ఇంజనీర్స్ ఆర్ బీయింగ్ ట్రైన్డ్ అండ్ ట్రైనింగ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియన్ గేమ్స్. ఓకే, సో ఇది మనం డిస్కస్ చేసిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా, సో గైస్ ఇప్పటి వరకు ఓకే, సో ఫస్ట్ దీనికి సంబంధించి ఒక ర్యాంప్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ర్యాంప్తో పాటు దీనివల్ల మన ఆర్మీ పారాషూట్స్ వేసుకొని ల్యాండ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. టర్బో ప్రో, టర్బో జెట్ ఇంజన్ ఎయిర్ లిఫ్టర్స్ డిఫరెన్స్, ఎయిర్ స్ట్రిప్స్ దీనికి చాలా నార్మల్ ఎయిర్ స్ట్రిప్స్ ఉన్నా సరిపోతుంది. సో తొందరగా ల్యాండ్ అవుతుంది, తొందరగా టేక్ ఆఫ్ అవుతుంది. అండ్ అలాగే సో ఇండియాలో ఉన్న హైవేస్ని ఎలా దీనికి డిజైన్ చేశారు, ఎలా హెల్ప్ అవుతుంది, అండ్ ఎయిర్ రీఫ్యూలింగ్కి ఇది ఎలా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే సో దానికి అవాక్స్ సిస్టమ్, ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, రాడార్స్ని తీసుకొని వెళ్తుంది. సో దానివల్ల అందులోనే కంట్రోల్ సిస్టమ్స్ని పెట్టుకోవచ్చు. సో మెడిసిన్ కానీ, ఇవాక్యుయేషన్ కానీ, సోల్జర్స్, లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ట్రావెల్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ గైస్. సో ఒక కొత్త పద్ధతిలో C-295 ఎయిర్ క్రాఫ్ట్ గురించి మీకు క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకొన్ని వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుంటాను. అండ్ వీడియో నచ్చితే ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.